Everyone needs somebody to lean on. Everyone needs someone who cares. If we come together as one, help each other get stronger. We are bound in the name of the Lord. So let's come together, celebrate each other. So let's come together. Libra, your ongoing projects may come to standstill due to business rivals. A get-together in the morning is likely to serve an important purpose. మన ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఎలాగో వెళ్ళట్లేదు, బిజినెస్ రైవల్స్ పైన వెళ్తాయి అనుకుంటే వాళ్ళని గ్రిల్స్ ఆపేస్తున్నాయి. టైం అలా ఉంటే ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉండాలి. కూరని తెచ్చుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం? హాయ్ మ్యామ్, వాట్ డూ యూ లైక్ టు హ్యావ్? వన్ టర్కిష్ కాఫీ. మేడం, టర్కిష్ కాఫీ? సారీ మ్యామ్, టర్కిష్ కాఫీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. మీకు కావాలంటే క్యాపుచినో అరేంజ్ చేస్తాను. ఇంత పెద్ద కాఫీ షాప్ పెట్టుకొని కస్టమర్ కావాల్సింది ఇవ్వకుండా మీకు కావాల్సింది ఇస్తానంటే ఎలా? రేపు అయితే టర్కిష్ కాఫీ అవైలబుల్లో ఉంటుంది మేడం. ఐ నీడ్ టు టాక్ టు యువర్ మేనేజర్. ప్లీజ్ ఒకసారి పిలవండి. ఏమైంది? మేనేజర్, ఐ ఓన్ దిస్ కాఫీ షాప్. హే, ఐవ్ సీన్ యూ సమ్వేర్. శ్వేత కదా? ఎస్. డూ యూ రిమెంబర్ మీ? విరాజిత? 2 years బ్యాక్ మీ బ్రదర్ పెళ్లి చూపులు నవీన్ కదా? ఎస్. అంత కరెక్ట్గా పేర్లు ఎలా గుర్తున్నాయి? సిచ్యుయేషన్స్ అలాంటివి. ఎవరికైనా పెళ్లి ఇష్టం లేకపోతే సిమ్టమ్స్ తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీలో ఉప్పు కలిపి ఇవ్వడం. కానీ తను కాఫీ మొహం మీద కొట్టిందా? ఖాళీ కప్ ఇచ్చింది. సో ఖాళీ కప్ టు కాఫీ షాప్. మ్యారీడ్? మై హస్బెండ్. ఓ హాయ్, ఐమ్ విరాజిత. హాయ్, ఐమ్ అక్షయ్. నాకు కాఫీ తెప్పించేలా ఒక కంపెనీ ఇస్తే ఐ విల్ ఫీల్ బెటర్. యూ గైస్ ప్లీజ్ క్యారీ ఆన్, ఐ విల్ జాయిన్ యూ లేటర్. ఓకే. సో వాట్సాప్ శ్వేత, ఎలా ఇదంతా? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. నా దగ్గర కావాల్సినంత టైం ఉంది, నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఇదంతా జరుగుతుందని, ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తానని అనుకోలేదు. మా మావయ్య లేకపోతే నా పెళ్లి జరిగేదే కాదు. హే, మీ మావయ్య అంటే ఆ పల్లెటూరు అతను తనేనా? ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్ టు నో అబౌట్ యువర్ ఫ్యామిలీ. చాలా వెరైటీగా ఉన్నారు. ఆ రోజు కూడా ఆయన్ని మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగితే ప్రతి ఇష్టాన్ని కొన్ని కష్టాలు ఆపేస్తాయి అన్నారు. అసలు ఏం జరిగిందో అడుగుదాం అనుకున్నాను, బట్ నాకు ఆ రోజు ఛాన్స్ దొరకలేదు. వాట్సాప్ విత్ హిమ్? ఈజ్ హీ మ్యారీడ్? రత్నబాబు గారు, గేదెలు గడ్డి ఎందుకు తింటాయండి? వాటికి వంట రాదు కాబట్టి. హాయ్, మీకు వంట వచ్చా అండి? రాదురా. హాయ్ అంటే ఏంట్రా? నాకు వంట రాదు కాబట్టి ఇప్పుడు నేను గడ్డి తినాలంటావా? బ్యాక్ వీల్ లేపు కొట్టానంటే కరెంట్ వైర్ మీదకి వెళ్ళి కాకిలా పోతావు. బుర్ర తక్కువ నా కొడక, సరిగ్గా బండితోయ్. అప్పుడు ఎప్పుడో బండికొండ కొత్తలో 30 రోజులు పెట్రోలించండి. పంచాయతీ పక్క వీధులు కదండి, నడిచి వెళ్ళేవాళ్ళగా మనం. అయ్యో బాబోయ్, దేవరపల్లి ప్రెసిడెంట్ అంతర్గొడ్డు రత్నబాబు గారు పంచాయతీకి నడిచి వచ్చారంటే ఎంత పరువు తక్కువరా. అంతేలేండి, బండితో చూడంటే కుక్కలు కూడా ఊరైతేనే. తోసేవాడు తొండ అయితే ఊరు ఎండకెండిపోయిందంట. ఎదవ దిక్కుమాల సమితలు చెప్పామనుకో, బాటా చెప్పుచ్చుకొని బుర్ర బద్దలు కొట్టేయగలను. సరిగ్గా తోయ్ సోది సన్నాసి. యారా తిండి సరిగ్గా తింటలేదా? ఆ గంటల మీద గింట. నమస్కారం నమస్కారం. పద్మరాలేదేంట్రా పంచాయతీకి? ఏదో ఒక రోజు మీ గురించి కూడా పంచాయతీ పెడతాలేండి, అప్పుడు వస్తుందిలే. ఆ తీర్పు కూడా చెప్పాల్సింది మనమేనో. జనమేంటి బొత్తిగా తగ్గిపోయారు? మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత పంచాయతీ పలసపడిపోయిందండి. ఊళ్ళో చాలా మంది చచ్చిపోతున్నారు, ఈడు మాత్రం ఇంకా వైర్లేసి తిరుగుతున్నాడు. సాగు ఎప్పుడు వస్తుంది అదొక. పెద్దలందరినీ పోగేసి పంచాయతీ ఎవరి లెక్కలు తెలుసడానికి? ఊరి పోరం బోకలందరూ కలిసి దేవుడు మాన్యం భూములు తినేస్తుంటే అడిగే నాదుడే కరువయ్యాడు ఇక్కడ. అసలు ఎవరి గురించి ఎప్పటికప్పుడు లెక్కలు చూస్తున్నాం కదా, మనకు తెలియకుండా దేవుడు మాన్యం దొంగలు ఎవరు ఎత్తుకెళ్తారా? ధాన్యం బస్తాలు ఎలకలు కొరకడం ఆనవాయితీ, గోను సంచులోకి మీలాంటి పెద్దల చేతులు దూరడం మన ఊరి నిజాయితీ. తలా తోక లేకుండా కాదురా నాగబాబు, తెలిస్తే మాట్లాడు. అయితే ప్రసాద్ గారిని పిలిపించండి, అందరి లెక్కలో తేలుస్తాను.
ఏమైంది? తెప్పడు. ఏరా మిమ్మల్ని పంచాయతీకి అర్జెంట్గా రమ్మంటారండి. రే 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 తిప్పా, రే తిప్పా. ఆడి పేరే తెప్పడు, ఎవడు పిలిచినా తిరగడం. ఒకడిని పంచాయతీలో నిలబెట్టమంటే ఆడి కుటుంబాన్ని రోడ్డుకి లాగేసినట్టు ఆడి పరువు మట్టి కొట్టుకుపోయినట్టే పంచాయతీలో నిలబెట్టింది అందరూ గుర్తుంటది, ఇంటికి వెళ్ళింది ఎవడో గుర్తుండదు. ఎరా నాగబాబు, రచ్చక లాగేసిన దీజీగా రా మచ్చని తుడిపేసుకోవడం. అయ్య బాబోయ్, వచ్చాడని కౌలు రైతు కవిత్వం చెప్పడానికి. ఊళ్ళో జనం దగ్గర పొలాల కౌలుకి తీసుకుని వాళ్ళ దగ్గర నొక్కేసినంత ఈజీ కాదు. దేవుడు భూముల్లో నువ్వు నొక్కేసిన లెక్క అంతా కక్కకపోతే నేను ఊరుకున్నా, దేవుడు ఊరుకోడు. వరదలు వచ్చినప్పుడు అయ్యి బాబోయ్ దేవుడు పొలాలు అని పక్క నుంచి వెళ్ళమండి, వచ్చామా ముంచుకుని పోయామా అన్నట్టు ఉంటాయి. ఆడ చెప్పేది కూడా నిజమే కదరా. పోయిన ఏడాది వరదలు వచ్చి పొలాలన్నీ కొట్టిపోయి కదా. వరదల్లోనే కొట్టుకుపోయాయో, ఈడే మింగేసి గంగలో కలిపేశాడు, ఎవడికి తెలుసు. దేవుడు నోరిచ్చాడు కదా, నోటికి వచ్చినట్టు వాగితే గొంతులో నరాలు బయటికి తీసి తెంపేస్తా నాగబాబు. కరెంటు వైర్లు మరి ఇటు తెంపేయడానికి ఎదవ పేలాపన. మీరు ఉండండి. ప్రెసిడెంట్ గారు, పోయిన వరదల్లో రైతులకు నష్టం జరిగిందన్నమాట నిజమే. అయితే మన దేవాలయ ఒప్పందం ప్రకారం సంవత్సరానికి ఎకరాకి 10,000 ఇస్తామని ఒప్పందం చేసుకున్నాం. వరదల్ని మినహాయించి అని మనం ఎక్కడా అనుకోలేదు. ఆ ప్రకారంగా ప్రసాద్ ₹1 కూడా ఈ సంవత్సరం గుడికి ఇవ్వలేదు. మరి ఎవరిదైనా నష్టమే అంటారా, అగ్రిమెంటే ఖచ్చితమా? ఇప్పుడు మానవత్వంతో ఆలోచన. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఆ అగ్రిమెంట్ లో మానవత్వం గురించి ఏం రాయలేదండి. ఇదిగో నా బాబు, తిన్నా చేయగడుకుంటాం, ఇది ఇల్లాక చేయగడుకుంటాం, రెండు ఒకటైపోతాయా? వచ్చో నేచో మర్చిపోయి మాట్లాడితే మా రత్నబాబు గారు పెద్ద మంది ఎందుకండి, ఇంక బిజినెస్ బొక్క తీసేయండి. మీరు అడగండి. తెప్పడుకున్న బుద్ధి నీకు లేదు, సిగ్గు పంచినప్పుడు ఊర్లో లేవేట్రా? తప్పులు చేస్తే నిలదెత్తాం తప్ప తప్పున్న కొడుకులతో నీతులు చెప్పించుకోను, ఎస్పెషల్లీ నీలాంటి వాడితో. ఏంట్రా ఏంటి ఏటే మాట భద్రం నాగబాబు, ఒక్కసారి నోరు జారితే తర్వాత బతుకంతా గొంతులో తడారిపోద్ది. ఏంట్రా కాలు తట్టించుకున్నావేంటి? నువ్వు పంచాయతీలో నిలబెట్టలేదా? కాలు తట్టుకున్నంత మగడు అయిపోయారా నువ్వు? రెండు తగిలితేనే చూసుకున్నావు. పనికి మాలి ఎదవలారా, నా కొడుకుని పంచాయతీలో నిలబెట్టే మొగోళ్ళారా మీరు? నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి పంచాయతీలో నిలబెట్టా. తప్పు చేశాడని నిందించడం వేరు, తప్పు చేయటం వేరు. ఆ మాత్రం తెలియనోడివి ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి రా, నా కొడుకు తప్పు చేశాడని. మధ్యలో నువ్వు కలవ చేసుకోవడం ఏం బాలేదు పిన్ని. పిన్నేట్రా పిన్ని, పంచాయతీల కాడ నిలబెట్టాక ఈ సొట్టరికాలేంట్రా? రే పదా. జోగారావు, నువ్వు ఖాళీగా ఉంటే మా గుమ్మంలోకి వచ్చి ప్యాకాడుకో, టీ నీళ్ళు ఇస్తాను. అంతేగాని నా కొడుకు మీద నిందలేస్తే నిలుచున్న చోట తగలెట్టేస్తాను, జాగ్రత్త. రే పదా. వచ్చాడు లారీ అద్దాలు ఎట్టుకొని. మిమ్మల్నేనండి. జోగారావు కూడా కాల్చోడు ఉంది కదా, అది గుడ్డుకండి. కొంచెం కష్టమైన ఏమో కరెక్ట్గానే చెప్పింది. మన ప్రసాదం గురించి ఊర్లో అందరికీ తెలుసు. ఇక నాగబాబు, మీకు ఏమైనా ఉంటే అది మీ గొడవ, అంతేగాని పంచాయతీ పరువు తీయొద్దు. ఏం ప్రెసిడెంట్ గారు, నేను వెళ్ళొస్తానండి. కుక్క నాలుగీడిది, అటు ఉంటాడు ఇటు ఉంటాడు, అన్ని రుచులు కావాలి. అదో వినబడిందండి. రే, దేవుడు చెవులెందుకు ఇచ్చాడురా? వినపడ్డానికండి. అది చెప్పా ఎదవకే, ఆడకి దేనికి అనుకుంటున్నాడు? వెళ్ళిపోయాడండి. ఇంతోటి దానికి పంచాయతీ పెద్ద మనుషులోను, నీ అమ్మ టైం బొక్క. ఒరే తిప్ప, గొప్ప వాళ్ళందరూ ఎందుకు సంకనాకపోతారో తెలుసా? ఎందుకండి? వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు కాబట్టి. మీరు గొప్ప వాళ్ళండి. కోరోజనం ఎక్కువైపోయింది. గుడ్లు పీకేసి ట్రాన్స్ఫార్మర్ పేలినప్పుడు ప్రత్యక్షంగా చూసేవని కేసు కొట్టించేయగలను. అంబరెల్లా నా కొడక. సాయంత్రం సత్యవతి ఇంటికి జున్ను పాలు అట్టుకెళ్ళు. మన గేదెలంకా ఏం లేదు కదండి. నేలమైన గేదె ఈనిందో ప్రతిదీ వివరంగా చెప్పాలి వీడికి. ఏమయ్య రాజు, ఈసారి కూడా ఎలక్షన్గా నీ మద్దతు నాకేనా? క్రితంసారి ఇలాగ అడుక్కుంటేనే అందరు ఓట్లు వేయించాను, నాకేమిచ్చా? ఒంటి మీద సగం బట్టలైనా ఉన్నాయి, సంతోషించు. ఇంకెప్పుడు ఈడు ముందు సెంటు కొట్టకరా, ఏడుతున్నాడు. సేనాగా ఎత్తరేదవా స్తంభం దగ్గర కూర్చుని పోయాడు. రే గెడబాబు,
మా ఇంట్లో కరెంటు పోయిందిరా. గట్టిగా బతులా అండి వచ్చేద్ది. 3 నెలలకు ఒకసారి కరెంట్ బిల్ కడితే లైన్ మీద వచ్చి ఫీజు పీకైపోతే మీ ముడి చుట్టూ తిరుగుతాడేంటి? కంపెనీస్ లైన్ లాగే దొంగ కరెంట్ ఎట్టే దీన్నే కరెంట్ అఫైర్ అంటారు. 50 ఇస్తాను. 50 రూపాయలా? అంత డబ్బులు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు బాబు. ఓ 25 ఇవ్వండి. అడ్డంగా మాట్లాడినోడికి తెడ్డే కరెక్ట్ అని 50 కాకపోతే 100 తీసుకో. క్వార్టర్ మందు 170 రూపాయలు, ఓ బీర్ 160 రూపాయలు, కేజీ బియ్యం 64 రూపాయలు. మాట్లాడితే అర్థం పదం ఉండాలండి. 100 ఇచ్చి 100 మందికి చెప్తారు మీరు. మీతో నాకు ఎందుకండి? నువ్వు కాకపోతే ఇంకోటి చెప్తాను. కరెంట్ పని నీకు ఒకటికే వచ్చా? దేవాలయ ప్రతి ఓడు కరెంట్ గురించి మాట్లాడడమే ఏలాకులం అయిపోయింది. పంచాయతీలో నిలబెడితే అడ్డగాడిలా తలోపడం కాదు, మనిషి అన్నాక నేర్పు ఉండాల. ఆ నాగబాబు గారు కావాలనే పంచాయతీలో నిలబెట్టాడు. మనకి ఆడికి గొడవ అంటే? జనానికి మనం ఎలా ఉన్నా కట్టమేరా. బాగుంటే కుళ్ళుకొని సత్తారు, చెడిపోతే ఊరంతా సాటిని పెడతారు. ఒరే గడబాబు, మా ఇంట్లో టీవీ రావట్లేదురా. తాడుగట్లాగే పల్టీలు కొట్టుకుంటూ గుమ్మం దాకా వచ్చేద్ది. ఏరా గడబాబు, చూసుకొని మాట్లాడు. నువ్వు ఉన్నావని చూసుకోలేదు అత్త. వీడికి మధ్యన పెళ్లి కుదిరింది. ఆడా మగ? మా మాయ కూతుర్నే చేసుకుంటున్నాను అత్త. అయ్యో పాపం, ఆ పిల్లకేం పోయే కాలం. అదేంటి అంత మాట అనేసింది బా? ఒక్కడికే వచ్చి అడకారం మరి. రోజుకో పంచాయతీ పెడతారు కానీ ఊరు మాత్రం బాగుపడదురా. ఓ బాబాయ్, ఎక్కడికి? తోటకురా. ఓ హ్యాండ్ తగ్గింది వస్తావా? ఆ నాగబాబు గారు నీ మీద ఏదో పెట్టేసుకున్నాడు రా. కోడి గుడ్డెట్టిన తర్వాత కలర్ ఏంటని అడిగితే కుక్కరుకో అందంట. పేపర్లో పడిన తర్వాత ముఖ్యాంశాలు చదువుతున్నారు. ఈ మొక్క ఊరందరికీ తెలుసు. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. నేను ద గ్రేట్ మనీ ప్లానెట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా అండి. మీతో ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఖాళీగా ఉన్నారా? లేదండి, ప్యాక్ ఆడుతున్నాను. అలా కాదు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. మీరు చచ్చిపోతే డబ్బులు వస్తాయి. అలాగే అండి, నేను చచ్చిపోగానే ఫోన్ చేస్తాను, వచ్చి డబ్బులు ఇచ్చేయండి. మంచి బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ నెంబర్ ఎవరుతారా? నాకు కూడా ఇలాంటి రాంగ్ కాల్స్ వచ్చినాయి. లాటరీ తగిలిందని ఫోన్ చేశారు. పొరపాటున తగిలింది కాబట్టి సారీ చెప్పమన్నాను. ఇంకోసారి చూసుకోకుండా తగిలితే గోబ చిట్లు పోద్దని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాను. ఏరా కాపీలు గంటీలు కానీ తాగుతారా? నాకు షుగర్ లెస్ టీ అమ్మా. నాకు గ్రీన్ టీ. ఏంటి? అదే అత్త, వేడి నీటిలో కాగితం కవర్ వేసుకొని తాగుతారు కదా బలిసిన వాళ్ళు. అది అంత బలిసినోడి నా గుమ్మం ముందెందుకురా ప్యాకెట్ ఆడుతున్నావు? నిన్ను మీ నానిచ్చిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయనుకున్నావా ప్యాకెట్లాడుతున్నావు? బతికినన్నాళ్ళు మీ నాన్న ఇంటి మీద గొడవలు తెచ్చాడు. ఇప్పుడు నువ్వు ఊర్లోకి వెళ్ళి గొడవలు పడుతున్నావు. మీ అబ్బా కొడుకుల వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. నీ కొడుక్కి పెళ్ళి ఎప్పుడు చేస్తావని ఊళ్ళో అందరూ అడుగుతున్నారు. నేను చూసి అందరూ మావయ్య బాబాయ్ అని పిలిచే ఆడపిల్లే తప్ప ప్రేమగా బావా అని పిలిచే వరసైన ఆడపిల్లుందా? అప్పుడప్పుడు అద్దం కూడా అబద్ధం చెప్తుంది, వయసు ఖచ్చితంగా నిజం చెప్తుంది. చూస్తా ఉండు, మన లెవెల్కి ఇంటర్నేషనల్ ఫిగర్ లో వస్తారు. కోడలుగా తెచ్చేస్తాను. కట్టుకున్న దానికి జ్వరం వస్తే ఊరవుతలున్నది మందులు వేసుకుందంట. అట్టా ఉంది నీ వ్యవహారం. ఎక్కడికి రా? తోటకి. దమ్మిడి ఆదాయం లేదు, కానీ ఉపయోగం లేదు. తోటకంట తోటకి. గోదావరి గట్టు మీద సందమామవే. ఏండి రత్నమ్మ గారు, రాత్రిపూట ఇదిలో బల్బు అని పలకొడుతున్నారనే ఆ గిరబోర్డు ఎడుతున్నానండి. ఏం చేయమంటారా? బల్బులు అన్నాక ఫిలమెంట్లు రాలిపోతాయరా. ఖాళీయేనా? ఖాళీ అండి. కాలు నొక్కు. మనం ఉపాధి కల్పిద్దాంరా. ఆడిని పంచాయతీలో నిలబెట్టేసరికి గడగడగడ వణిగిపోయాడు. అలాంటి నీతిమాల పని మనం కానీ చేసుంటే ఈ పాటికి ఊరేసుకునే వాళ్ళవి. తాడుపూర మంచమంటారా? భుజాలు కూడా సలిపేస్తున్నాయి, వచ్చి నొక్కు. అలాగేనండి. ఒరే తెప్ప, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెట్టే మొట్టమొదటి సంతకం ఏంటో తెలుసా? రాజీనామా అండి. నీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేయించేసి నిన్ను జనాభా లెక్కలో తీయించేసి నీ బతుకు రోడ్డు మీద గిడిచేస్తాను రా. అబ్బా, కడుపులో ఎందుకో నొప్పి పెడుతుందిరా. ఏయ్ ఏంటి ఇది? ఎక్కడ నొప్పి అంటే అక్కడ చేతిలేస్తావా? సచ్చి బతికే మన దగ్గర పర్మిషన్ లేదు. మా నాన్న చేసినప్పటికీ నేను కాబట్టండి మీ దగ్గర కుక్కల విశ్వాసం పని చేస్తున్నాను. అదే వేరేటైతే పెద్ద బండరైతుకి వచ్చి మీరు పడుకునేటప్పుడు తలబద్దలు కూడా చూడు. అందుకే అగ్రిమెంట్లో మనం ఈ పాయింట్ కూడా జోడించేసాం, నా సావుకు కారణం నువ్వే అని. ఒరే తెప్ప,
కొబ్బరి బొండాల్లో జిన్ను కలుపుకొని తాగితే మనోవేదన పోద్దంట. వెళ్ళి బొండాలు అట్టుకొచ్చి. నాకు జిన్ను పడదండి. ఇత్తడి సొమ్ముతో కొట్టానంటే తెపాల మొక్క సొట్టడిపోద్ది. నేను చెప్పింది నా కోసం. ఎలా రేయ్, అలాగే వచ్చేటప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇదిగో సాయంత్రం తోటకొచ్చామని చెప్పు. పుట్టింటికి వెళ్ళింది కదా. ఊళ్ళో తాజా వార్తలు బాగానే సేకరిస్తున్నావురా. అంటే సత్యవతి కుదిరికి నాకు చిన్న సబ్జెక్ట్ నడుతుందండి. ఏ నిజమే? ఒక రకంగా చెప్పాలంటే మీరు నాకు మావి వరుస అవుతారండి బాబు. ఒక్కసారి నవ్వులేసిన ములక్కడ పిప్పును ఊసేస్తాను కానీ జోబులో పెట్టి తిరగను. అయినా నీకు నాకు చుట్టారుగా వెళ్ళరా హాఫ్ ప్యాంట్ నా కొడక. రామశిలకి తీసేసి సత్యవతి అని పెట్టాల్సింది. లిరిక్స్ వీకు. గోదావరి గట్టు మీద సత్యవతి వే, అది లిరిక్ అంటే. సత్యవతి దగ్గర పాడాలి. ఎరా తిప్ప ఎక్కడికి? మా రత్నబాబు గారు కొబ్బరి బండలు తెమ్మన్నారండి. మీ తోట అటు కదా, ఇటు వెళ్తున్నావేంట్రా? ఆడికి దొంగ బండలు అంటే ఇష్టం. ఇంకోసం అటువైపు తోటల్లో కనిపించావంటే నిన్ను చంపేసి నీ శవాన్ని కొబ్బరి తోటలకు ఎరువుగా వేసేస్తాను రా. మీరేమో అటే వెళ్ళొద్దంటారు, ఆడేమో అటే వెళ్ళమంటాడు. ఏదో సావచ్చు పడిందని నాకు. ఏమైనా అంటే సత్యవతిని తీసుకురా అని నాతో చెప్పిస్తాడు. అంటే రత్నబాబుకి సత్యవతికి లింక్ ఉన్నమాట. ఊరే కూడా కూతుంటే మీకు ఇప్పటిదా తెలియపోయింటండి. మరి వాళ్ళ ఆయనకి తెలియదంటావా? ఆడికి స్తంభాలకి బ్యానర్లు కట్టుకోవడం తప్ప ఇంట్లో బాగోత అనవసరం. మరి అంత శాతకానోడా? ఇలా రండి. శాతకానోడు కాబట్టి ఇంకోటి చేతులు ఎట్టాడు. ఈ మొక్క నువ్వు నాకు చెప్పినట్టు రత్నబాబు గారు తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? బొక్క బోడి ఏం పిక్తారన్నాడు. ఆడు బొంకు చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. ఏ రత్నబాబు? గొడుగు కోసం దూరం వచ్చారా, తీసుకోండి. ఓ తెగ ఆలోచించేకు. రేషన్ కార్డున ప్రతి ఒక్కడో కోటకెళ్ళి సరుకులు తీసుకోడు. కొన్ని పెండింగ్ గడిపోతాయి. ఊర్లో నీ చీకట బాగోతులు ఎవడో తెలియదు కానీ సీక్రెట్గా చేస్తే దొంగతనం, చీకటకి చేస్తే అది ప్రకృతి వైపరీత్యం. అదో పద్ధతే. ఇదిగో ఈ విషయం తెలిసింది కదా అని బ్లాక్మెయిల్ చేసి సచివోద్యోగులకి వెళ్ళమాకు. 45 ఏళ్ళు వచ్చేసిన అంటే 8 మంది పిల్లలు ఉన్న ఆవిడ దగ్గర నేనే వెళ్ళాలి. ఊరి ప్రెసిడెంట్గా అందరినీ చూసుకోవాల్సిన పరిస్థితి నాకు ఉంటుంది. అది నా బాధ్యత. బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన నాకు. చితగతకాలం రాగానే కుక్కలు పెరిగిపోతున్నా ఏదో వల్ల అనుకుంటా. భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించి పెళ్ళైన తర్వాత మీ నాన్న ఊరికి ఎప్పుడు రాలేదమ్మా. మీ అమ్మను కూడా పుట్టింటికి పంపించలేదు. అందుకే మీ మామయ్యలకు కాస్త కోపం ఉండొచ్చు. చిన్నప్పుడు 1-2 సార్లు వచ్చినట్టు గుర్తుంది. మొహాలు కూడా ఎవరివి కూడా గుర్తులేవు తాత. అందుకేరా మనం ఎంత ఎదిగినా అప్పుడప్పుడు ఊరు ముఖం చూస్తుండాలి. లేకపోతే పల్లి బోసిపోతుంది, ఇల్లు అనాథైపోతుంది. ఒకప్పుడు వచ్చినప్పుడు జనాల పలకరింపులు కనిపించేవి. ఇప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూసే గుమ్మాలు గడపలవి కనిపిస్తున్నాయి. బాబు ఈ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. ఇలా అందరికి చెప్పుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు? బాబు ఈ అడ్రస్ ఎక్కడుందో తెలుసా? ఈ అడ్రస్ అండి నాకు తెలుసు. రండి నేను తీసుకెళ్తాను. పర్లేదు రండి. అది ఇవ్వండి. ఏ ఊరు మీది? హైదరాబాద్ నుండి వస్తున్నాం బాబు. ఈ ఊరేం పనం? చిన్న పొలం పని మీద వచ్చి. కొంపదీసి మా ప్రసాద్ గారికి మీ పొలం కౌలుకి ఇవ్వలేదు కదా? అది కూడా అలాంటిదే. అవునా? ఇదేనండి వాళ్ళ ఇల్లు. రండి రండి రండి. ఇదేనండి ఇల్లు. కృష్ణమ్మా రండి. ఓ కృష్ణమ్మా, కృష్ణబాబు మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మంచిదండి. ఉంటానమ్మా. నమస్కారం మావయ్య. నమస్తే. బాగున్నారండి? మేము బాగున్నాంరా. మీరు బాగున్నారా? బాగున్నాం. సడన్గా హైదరాబాద్ నుంచి ఈడింటికి చుట్టాలు వచ్చారేటి? అర్జెంటుగా ఈ విషయం నా బాబోడికి చెప్పాలి. ఈడెక్కడ చచ్చాడో ఏంటో. ఊర్లో ఎవరు పుష్పవత అయినా సరే నన్నే కరెంట్ లాగమంటారేంటండి బాబు? నేనెక్కడి నుండి తేవాలి కరెంటు? ఓరు గడబాబు, నా బాబు చూసేటి తోటలో పేకాడుతున్నాడు. జోకర్ తక్కువైందట, నువ్వు వెళ్ళు. అమ్మో, ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్తే 50-100 నన్ను అడుగుతాడు. ఇప్పుడు వెళ్ళకూడదు. బాగున్నారమ్మా? ప్రయాణం బాగా జరిగిందా? రే హైదరాబాద్ నుంచి వచ్చారా? నమస్కారం అండి.
హాయ్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? అందరికీ పల్లెటూరు వాతావరణం గుర్తొచ్చిందా? ఎస్, కొంచెం కామెడీ కాకుండా మిగతా జోనర్స్ కూడా టచ్ చేద్దామని ఉద్దేశంతోనే ఈ కంటెంట్ మేము చేసామండి. పల్లెటూరు అంటే మనకు అందరికి గుర్తొచ్చేది లెస్ పొల్యూషన్, ఒకరితో ఒకరికి బాగా పరిచయాలు. సాధారణంగా మా ఊర్లో అయితే పిన్ని, మామయ్య, బాబాయ్, అత్త అని అందరికి పిలిచేస్తుంటాం వరుసలు పెట్టి. సిటీలో అవి కొంచెం తక్కువ. అలానే ఊర్లోనే ఉండిపోలేం కదా, మనకి గ్రోత్ కావాలి మన ఫ్యామిలీ కోసం. సో అలాంటప్పుడు నా ఫ్రెండ్ శశాంక్కి సజెషన్ అడిగితే తను ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి చెప్పాడు. ఇంతటి నుంచి అదే చూస్తున్నాను నేను కూడా. వావ్, ఏఎస్బిఎల్ సిటీ సెంటర్లో ఎలాంటి పీస్ఫుల్ స్పేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అండ్ వాళ్ళు విలేజ్ అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేస్తూ సిటీ కంఫర్ట్ని కూడా ఇస్తున్నారంట. మన ఫ్యూచర్ కూడా సెక్యూర్గా ఉండాలి అంటే మనం కూడా ఇలాంటి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉండాలి కదా. మీరు కూడా బాగా ఆలోచించండి. ఏఎస్బిఎల్ సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.